सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव। మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్ల గుడిలో దివ్వెలా
మందార కొమ్మ ఓయ్ అల్లారు ముద్దైన బొమ్మ నీలా నవ్వాలని నీతో నడవాలని పచ్చని పండుగ వచ్చింది చల్లని కబురు తెచ్చింది వచ్చే నూరెళ్ళ కాలానికి నువ్వే మారాణి వంటున్నది ప్రతిరోజులా ఒక రోజా ఇది ఏడాదిలో మహారాజే ఇది లోకాన ఉన్న అందరికన్నా చక్కనైన చిన్నది తన ఒడిలో పుట్టింది అంటున్నది మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోన దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా నన్నే మరిపించగా నిన్నే మురిపించగా ప్రతి రాత్రి వేళల్లో రాణి చందమామయ్యని నీ కలువ కన్నుల్లో ఎన్నో కలలు నింపాలని నీ కోసమే ఆ నీలాకాశం పంపిందమ్మా వెన్నెల సందేశం నిన్నటి కథ రేపెంతో వింత చూడమన్న ఆశతో సందడిగా చేరింది సంతోషం మేఘాల పల్లకిలోనా మేఘాల పల్లకిలోనా దిగి వచ్చింది ఈ దేవకన్య మిలమిల మెరిసిన శశికళ చినుకుల కురిసిన హరివిల్లా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా
పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి చిన్న యాంకర్ ఓకే హార్టీ వెల్కమ్ అని చెప్పి అందరికి హ్యాపీ వెల్కమ్ హార్టీ వెల్కమ్ వెరీ గుడ్ రుచిక భానుశ్రీకి ఒకసారి గీతే బిగ్ హ్యాండ్స్ అండి నిజంగా చెప్పట్లు వండర్ఫుల్ సో నెక్స్ట్ నేను త్రివేణి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇల్లందు వావ్ ఎక్కడో ఇల్లందు నుంచి వచ్చిన వాళ్ళు ముందున్నారండి మన లోకల్ వాళ్ళు మాత్రం లేట్ అవుతున్నారు ట్రైన్ కదా వాళ్ళు ఇక్కడే కాబట్టి ట్రైన్ మనకి ట్రైన్ కావాలట వెరీ గుడ్ అమ్మ మీ పేరు రమాదేవి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మహబూబా ఇద్దరు కలిసి వచ్చారా మీరు వెరీ గుడ్ ఒకటే ట్రైన్ డిఫరెంట్ ప్లేసెస్ అంతే కదా అమ్మ మీ పేరు అవునా ఏం లేదు నాకు ఆ ఊరి పేరు తెలియదు కానీ కాక్క అంటాం కాబట్టి అసలు కారేపల్లి అనుకున్నాను మీ పేరు సార్ ఆయన ఈ విధంగా మాట్లాడుతుంటారు అందరికీ శనార్థులులా అంత మంచిగా ఉన్నారా అరే ఇవాళ మీకు తీయని మాట చెప్పడానికి వచ్చిన అక్కడ స్టేజ్ మీద మన వెంకట లక్ష్మమ్మ ఉన్నది కదా వాళ్ళ మనవర ఉమారాణి గారు పద్మ గారు జ్యోతి రాణి అందరు రాణిలే ఉన్నారండి వెనుక ఏం రాణి ముందు ఇంటి పేరు చందారాణి గారికి ఒకసారి రెండోసారి గట్టిగా చెప్పట్లో మీ పేరమ్మా భాగ్యలక్ష్మి లక్ష్మి ఉన్నారు సావిత్రి ఒకనాటి సావిత్రి మహానటి సో ఇంతమంది ఉన్నారండి అమ్మ అటువైపు ఉండండి ఏం లేదమ్మా నేను మాట్లాడేది అర్థమవుతుందా మీకు సావిత్రి గారు ఇక్కడే చూస్తున్నారు ఏమంటివి ఇక్కడ ఓకే కొంచెం వాటి మీరు ఏం లేదు మీరు 30 seconds టైం ఇస్తానమ్మా మీకు అంతలోపు మీరు కూరగాయల పేరు చెప్పాలి ఎవరైతే కూరగాయల పేర్లు ఎక్కువగా చెప్పగలుగుతారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ అంటే ఏం లేదు ఈజీ టమాటా బెండకాయ దొండకాయ పాలకూర చుక్కకూర అట్లా అంతే ఎవరైతే తొందరగా అంటే 30 seconds కంప్లీట్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ చాలా ఈజీ అండి ఓకే స్టార్ట్ అవుతుంది గేమ్ సావిత్రి గారు స్టార్ట్ అమ్మా మీరు ఓకేనా 30 seconds ఉంటుంది ఓకేనా కొంచెం అటువైపు నిలబడి కెమెరా కోసం ఒకసారి చప్పట్లు కొట్టాలి మనమంతా పక్కన ఉన్న వాళ్ళు అందించొద్దు చెప్పిన కూరగాయ ఇంకొకరు చెప్పొచ్చు తప్పేం లేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వస్తుందమ్మా ఉదాహరణకు చిక్కుడుగాయ ఉందనుకో గోరు చిక్కుడుగాయ ఇంటికి క్లోజ్ ఇస్తున్నాను మీకు ఓకేనా స్టార్ట్ సావిత్రి గారి దగ్గర గేమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ 1 2 3 టమాటా
మీ సార్కి ఇష్టమైన కూరగాయలు, మీ పిల్లలు 5 చెప్పారండి. బీరకాయ కూడా ఉంటుంది, కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. 6 స్టాప్ పాపా. మన సావిత్రి గారు ఆకుకూరలు చెప్పచ్చా అనే వరకు 6 కూరగాయలు చెప్పారు. సో థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ మీరు ఉంటే ఎట్టుకోకండి. నెక్స్ట్ అమ్మా. కూర, గోసిపుడికాయ, చిక్కుడుకాయ, క్యాబేజీ, క్యాప్సికం, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, వంకాయ, దొండకాయ, సో 16 ఆలుగడ్డ చివరిలో చెప్పారు, 17 చెప్పారు. భాగ్యలక్ష్మి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. చందా రాణి గారు ఏదో పరీక్షలో ప్రిపేర్ అవుతున్నారు. నాకు ఏం రాదు అంటున్నారు, చెప్పగలుగుతారు నాకు తెలిసి. ఒకసారి చూద్దామమ్మా. స్టార్ట్. 1 2 3. దొండకాయ, దోసకాయ, కాకరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, టమాటా, 7 బీట్రూట్, 8 కాలీఫ్లవర్, 9 10 10 10 10 11 12 సొరకాయ, 13 13. ఓకే సూపర్. రాణి గారు 13 చెప్పారు. అట్లాగే ఉండండి అమ్మా. నెక్స్ట్ అమ్మ మీరు. స్టార్ట్. చుక్కకూర, తోటకూర, పాలకూర, బీన్స్, టమాటా, బీరకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, 9 10 సొరకాయ, కాలీఫ్లవర్, సో 14 ఇప్పటి వరకు 17. రాణి గారు ఒక్క నిమిషం ఫోటో కోసం ఉండండి అమ్మా. ఏం కాదు, ఒక్క నిమిషం ఫోటో కోసం. నెక్స్ట్ అండి అమ్మ మీ పేరు ఏం రాణి అన్నారు? పద్మ గారండి. పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెక్కొండ. ఖమ్మం విన్నాం, కాకర్ల మీద విన్నాము. నెక్కొండ మన పద్మ గారు. స్టార్ట్. 1 2 3. సొరకాయ, బీరకాయ, బెండకాయ, దొండకాయ, ఆలుగడ్డ, టమాటా, 7 బీన్స్, 8 కాలీఫ్లవర్, 9 క్యాబేజీ, 10 వంకాయ, 11 పాలకూర, తోటకూర, చుక్కకూర, గంగవాడి కూర, కాలీఫ్లవర్, క్యాప్సికం, 8 దోసకాయ, 19 సో 19 చెప్పారండి అమ్మా. ఓకే 19 చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఒక రాణి గారు ఉన్నారు. అమ్మా మీరు చాలా యూట్యూబ్లో మంచి మంచి వంటలు వండుతారని విన్నాను, నిజమేనా? అనట్లేదా? ఓకే సో విందాము. ఇక్కడ మరొక రాణి గారు స్టార్ట్ చేస్తున్నారు. 1 2 3. టమాటా, బెండకాయ, దొండకాయ, దోసకాయ, కాకరకాయ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, మెంతికూర, తోటకూర, కాలీఫ్లవర్, క్యాబేజీ, పుదీనా, పాలకూర, క్యారెట్, బీట్రూట్. సో చూసారు కదండి, ఏం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మనం భయపడుతూ ఉంటాం అంతే. అయినా వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ బిగ్ హ్యాండ్స్. అక్కడ మన చందా రాణి గారి కాడ నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రాణి గారు, ఎవరండి మీరు? రాణి గారు నెక్కొండ రాణి గారి వరకు అందరూ బాగా ఆడారు. ఇందులో మాత్రం కొంచెం ఆ ఆకుకూరల్ని ఎక్కువగా చెప్పింది 19 చెప్పినటువంటి పద్మ గారు. నెక్కొండ పద్మ గారికి గివ్ ది బిగ్ హ్యాండ్స్ అండి. గట్టిగా చప్పట్లు కొడదాం. కంగ్రాచులేషన్స్ అమ్మ. మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మరికొద్ది క్షణాల్లో ఇస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు బర్త్డే మీది. ఓకే పద్మ గారికి హ్యాపీ బర్త్డే. ఈరోజు మనందరం ఒకసారి హ్యాపీ బర్త్డే వృద్ధికశ్రీ అందాం.
అబ్బా మీరందరూ ఎంత మంచి వాళ్ళండి. ఎప్పుడు నేను ఏ స్టేజ్ల మీద ఇంతమంది ప్రేక్షకులు అంటే వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అనిపించలేదు. మీరంతా వెరీ వెరీ సూపర్. అలాగే పద్మ గారికి కూడా హ్యాపీ బర్త్డే పద్మ అనండి. అమ్మా మీరందరూ కలిసి ఉన్నారు బాగా. అందరికీ థ్యాంక్స్ అండి. ఈ పాప ఎవరండి? మనవరాలు అప్పుడు కూడా మంచిగా బర్త్డే చేసుకున్నారు చూడండి, అదే గొప్ప విషయం కదా. సో సూపర్. రమాదేవి గారు ఓకే ఓకే. అమ్మ మీ పేరు? జయ గారు. అమ్మ మీ పేరు? కవిత. త్రివేణి. మాధవీలత. రుక్మిణి గారు. దుర్గాదేవి గారు. కృష్ణవేణి. సో ఇంతమంది ఎంత బాగా వచ్చారు. ఒకసారి అందరికీ హాయ్ అని ఒకసారి ఇట్లా చెప్పండి అమ్మ అందరూ. సూపర్. అసలు ఎంత మహిళలు మహారాణులు. ఓకే చూసారు సార్ చూసారు. సో అందరూ ఏం లేదు ఈ గేమ్లో ఏం చెప్పాలంటే అందరికి మీ అందరికి మ్యారేజ్ అయిన వాళ్ళే కదా అండి. దాదాపు ఏం చేస్తారంటే మా ఆయన బంగారం నుంచి మొదలవుతుంది, మా ఆయన బాహుబలి, మా ఆయన రాక్షసుడు, అది సినిమా పేరు. సినిమా పేరు చెప్పాలి ఓకేనా. ఇక్కడ ఇప్పుడు ఈ అక్కయ్య కూడా వచ్చేసింది. సో ఇంకిద్దరు ఉన్నారు రండి. నేనే ఇటు జరగాలి కదా. ఓకే సో చూద్దాం మీ ఆయన గురించి. అంటే మీ ఆయన పేరు అవసరం లేదు, మీరు ఎంత ఎక్కువ సినిమా పేర్లు చెప్పగలిగితే టైంలోపు ఒక 15 సెకండ్స్ పెడతాను లేదా 20 సెకండ్స్ పెడతానమ్మా. మీ ఆయన గురించి మా ఆయన రాక్షసుడు, మా ఆయన బాహుబలి, సినిమా పేరు అది ఏదైనా కావచ్చు ఓకేనా. చాలా సినిమా పేర్లు ఉంటాయి మీకు తెలిసి. ఈ మధ్య మా ఆయన ఇంకొక సినిమా కొత్త సినిమా వచ్చింది శంకర వరప్రసాద్, అర్థమైందా? అట్లా చెప్పగలిగారు. అక్కడ రుక్మిణి గారు చాలా సీనియర్ పెద్దమ్మ, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అమ్మ ఉండండి ఈజీ. లేదు ధైర్యం వస్తుంది మీకు ఇక్కడే వస్తారు అయితే మిమ్మల్ని అక్కడనే వస్తాం. అక్కడి నుంచి స్టార్ట్. ఇటు అటు అంటే ఏం పర్లేదు కానీ ఎటువైపు అయినా పర్లేదు, మధ్య నుంచి స్టార్ట్ చేస్తాను. అమ్మ ఇటుండండి రుక్మిణి గారు కూర్చోండి ఒక 2 నిమిషాలు, 2 to 5 minutes అంతే. అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం. అర్థమైంది కదా. సినిమా పేర్లు ఎవరైనా ముందు చెప్పినా పర్లేదు, మీరు చేయొద్దని మీకు మైండ్ ఇస్తాను. చూద్దాం ఎనీ వన్. ఎందుకంటే ఇటు అటు అనకుండా ఎవరైనా ముందు స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అర్థమైంది కదా మీకు స్టోరీ. మా ఆయన బాహుబలి, మా ఆయన రాక్షసుడు, మా ఆయన చంటబ్బాయి, మా ఆయన శంకర వరప్రసాద్, అట్లా కొన్ని సినిమా పేర్లు ఏ పేరైనా చెప్పండి ఓకేనా. అట్లా ఎవరైతే ఎక్కువ చెప్పగలుగుతారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ అండి ఓకేనా. వెనుకనే ఇద్దరికి ఇద్దాం ఇక్కడ. సో స్టార్ట్ ద గేమ్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే జ్యోతిక గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జ్యోతిక గారికి ఒకసారి చెప్పండి, మీరు చెప్తారమ్మా. ఓకే మీరు స్టార్ట్. ఒకసారి గట్టిగా అసలు ధైర్య సాహసే జ్యోతిక గారు. వనిత కదా. వనిత అంటే మంచి సూపర్ ఎనర్జీ మహిళ కదా, వండర్ఫుల్ అండి. ఒకసారి గట్టి మళ్ళీ ఒకసారి కొడదాం చెప్పండి ఏం కాదు. ఓకే స్టార్ట్. మా ఆయన బంగారం, మా ఆయన మనశంకర వరప్రసాద్, మా ఆయన బాహుబలి, మా ఆయన చెంటప్పై, సో ఎనిమిది 4 చెప్పారు. నేను చెప్పారు. అందులో ఒకటి ఏమైనా కొత్తగా చెప్పారమ్మా, ఏం చెప్పలేదు. ట్రై చేయండి. ఇది ఒక చిన్న ట్రయల్ మీకు అంతే. అందులోనే ఉంచుతాము, చిన్న ట్రయల్. మీరు అంతా ప్రిపేర్ అవుతున్నట్టున్నారు కదా. దిగి ఇంటర్న్షిప్లా అయినా మీకు టైం ఇచ్చినట్టు నేను కదా. సో చూద్దాం. స్టార్ట్. 20 కాకుండా 30 సెకండ్స్ పెడుతున్నాను. 20 సెట్ అవ్వట్లేదు, 30 సెకండ్స్ పెడుతున్నాను ఓకేనా. సో స్టార్ట్. 1 2 3. హాయ్ అండి, నా పేరు నీలిమ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా ఆయన బంగారం, మా ఆయన చెంటబ్బాయి, మా ఆయన శివశంకర వరప్రసాద్, మా ఆయన మాయలోడు, శక్తిగా
చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఓకే, వనిత గారు మళ్ళీ ప్రిపరేషన్. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3. మా ఆయన బంగారం, మా ఆయన మన్మధుడు, మా ఆయన బుజ్జిగాడు, మా ఆయన శివశంకర వరప్రసాద్, 4 మా ఆయన బాహుబలి, 5 మా ఆయన పుష్పక విమానం, 6 మా ఆయన చంటిగాడు, 7 మా ఆయన బుల్లబ్బాయ్, 8 స్టాప్ అండి 8. వండర్ఫుల్. చూసారా, మన్మధుడు వచ్చింది ఒకటి, చంటమ్మాయి వచ్చింది. మీ ఆయన ముందు చెప్పాలంటే, ఆయన అనేది ఒక క్యాప్షన్. అట్లా చాలా ఉన్నాయి మూవీస్. మళ్ళీ చెప్తారా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పండి మేడం. నెక్స్ట్ గుర్తు రావట్లేదట. సో స్టార్ట్ అమ్మా మీకు. 1 2 3. మా ఆయన బంగారం, మా ఆయన చంద్రబాయ్, మా ఆయన సూపర్ సూపర్ బంగారం. మా ఆయన సూపర్ బాహుబలి, మా ఆయన శివప్రసాద్, చంటబ్బాయి, మా ఆయన. సో సూపర్ అండి. అమ్మ ఇక్కడ ఉండండి, వెళ్ళొద్దమ్మా. అమ్మ వెళ్ళండి, ఒక 2 minutes. సో మరి నెక్కుండమ్మా జయ గారు కదా, జయ గారు చెప్పబోతున్నారు, విందాం ఒకసారి. స్టార్ట్. 1 2 3. మా వారు మొగుడు, మా వారు బాహుబలి, మా వారు చంటబ్బాయి, మా వారు మంచివాడు, మా వారు చుక్కల చందమామ, కళ్ళ చందమామ 5 మా వారు సాహసవీరుడు, సాహసవీరుడు, మా వారు బాహుబలి, బాహుబలి 7 మా వారు బుద్ధిమంతుడు, 8 మా వారు ధైర్యవంతుడు, ధైర్యవంతుడు 9 సాహసవీరుడు. చూసారా అండి, ధైర్యవంతుడు సినిమా ఉందట, మంచివాడు ఉందట, బుద్ధిమంతుడు ఉందట. ఇన్ని సినిమాలు గట్టిగా చెప్పండి కూడా ప్లీజ్. ఏం లేదు, అప్పుడప్పుడు అట్లా మెమోరీ చేసుకోవడానికి. సూపర్ గా జయ గారు చాలా బాగా ఆడారు. ఇప్పటికి 9 అండి. ఇక్కడ ఉన్నటువంటి 5గురిలో 9 నెంబర్ ఎక్కువ చెప్పి జయ గారు. అమ్మ మీరు ఏంటో నర్వస్ గా ఉన్నారు ఏమన్నా? ఏం లేదు కదా, ఓకే. సో మీ పేరమ్మా, మీ పేరు చెప్పండి మళ్ళీ ఒకసారి. రమాదేవి గారు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు మీ ఆయన వచ్చారు ఇక్కడికి, ఏ పేరు? బాబీ శ్రీనివాస్. ఎక్కడున్నారు? ఇక్కడేనా? ఓకే, సూపర్. సో ఒకసారి మీరు చెప్పండి. మా ఆయన బంగారం, మా ఆయన సాహసవీరుడు, మా ఆయన ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, మా ఆయన మంచివాడు, మా ఆయన సాహసవీరుడు, మా ఆయన బాహుబలి, మా ఆయన వరసంకర్ ప్రసాద్, మన వరసంకర్ ప్రసాద్. ఆహా, శంకర వరప్రసాద్ అంటండి, చిరంజీవి. ఓకే, సూపర్. 8. నెక్స్ట్ అండి, మీరమ్మ పేరు? కవిత గారు, మన కేసీఆర్ గారి కుమార్తె పేరే ఉంది. సో కవిత గారు చెప్తున్నారు. స్టార్ట్. 1 2 3. శ్రీమంతుడు, లారీ డ్రైవర్, బాహుబలి, శ్రీరాముడు 6 చంటి 7 సో సూపర్. 8 అండి. వండర్ఫుల్. కవిత గారు నిజంగా పొలిటికల్ గా రావచ్చు వారు. వండర్ఫుల్. అమ్మ మీ పేరు? త్రివేణి గారు. త్రివేణి గారు చాలా ప్రిపేర్ అయిపోయింది కదా, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారా కాలేదా? ఓకే, స్టార్ట్. 1 2 3. మా ఆయన బంగారం, మా ఆయన శంకర వరప్రసాద్, మా ఆయన గ్యాంగ్ లీడర్, మా ఆయన ఠాగూర్, మా ఆయన చిక్కా శ్రీనివాస్, మా ఆయన చిక్కడు దొరకడు, 6
అదృష్టవంతులు కట్టుకుంటున్నాండి అంతేనా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు అదృష్టవంతులు. సూపర్. సో మొత్తానికి 7 చెప్పారమ్మా. మాధవీలత గారు మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారు. స్టార్ట్. 1 2 3. మా ఆయన సూపర్. మా ఆయన రాజువేట్స్ రాంబాయ్, రాజువేట్స్ మాధవీలత. మా ఆయన ఛత్రపతి, మా ఆయన డాళి, వావ్. మా ఆయన రాజాసాబ్, మా ఆయన పంకి, 6 మా ఆయన బుజ్జిగాడు, 7 మా ఆయన పుష్ప, 8 మా ఆయన త్రిబులార్, 9 మా ఆయన శివశంకర వరప్రసాద్. 10 చెప్పారండి. కంగ్రాచులేషన్స్. లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా మీరు. ఆవిడ 10 కాబట్టి మీరు 11 చెప్తే సరిపోద్ది అంతే. అవన్నీ విని ఒకటి ఎక్కువ చెప్పండి మీ ఆయన గురించి. ఏం పేరు? వెంకటేశ్వర్ గారు సార్ ఉన్నారండి ఇక్కడ? రాలేదు, ఇక్కడికి రాలేదు. ఎనీవే స్టార్ట్ చేయండి అమ్మా. స్టార్ట్. 1 2 3. మా ఆయన బంగారం, మా ఆయన బంగారం, మా ఆయన బాహుబలి, మా ఆయన మహారాజు, మహారాజు, మా ఆయన బంగారం, మా ఆయన పుష్ప, మా ఆయన చక్రవర్తి ప్రసాద్, మా ఆయన వారసుడు, 6 వారసుడు, మా ఆయన ఓకే సూపర్ వండర్ఫుల్. వీళ్ళు ఇంకొకసారి చెప్తాను అంటున్నారండి ఎగ్జామ్ లో. చూద్దాం. మీ ఆయన గురించి ఇంతసేపు చెప్పలేదు, అసలు చెప్పలేదా మీరు? ఏ పేరమ్మా మీ పేరు? జ్యోతి గారికి ఒకసారి చెప్పట్లేండి. నేను చెప్తాను అని చెప్పి మా ఆయన గురించి అని చెప్పారు. ట్రై చేద్దాం, ఏం కాదు, పర్వాలేదు. స్టార్ట్. 1 2 3. మా ఆయన బంగారం, మా ఆయన మొండిగోడు, మా ఆయన ధనవంతుడు, మా ఆయన పాపుడు, మా ఆయన బడిపత్తుడు, మా ఆయన రాక్షసుడు, మా ఆయన శ్రీమంతుడు, 7 మా ఆయన లారీ డ్రైవర్, 8 మా ఆయన ఆటో డ్రైవర్, 9 మా ఆయన చట్టిగాడు, 10 మా ఆయన చెట్టబ్బాయి, మా ఆయన మొక్కలి, 12 మా ఆయన సో వాళ్ళ ఆయన ఒకసారి లారీ డ్రైవర్ అంటే, ఒకసారి రాక్షసుడు అంటే, ఒకసారి పడి పంతులు అంటే. చప్పట్లు గట్టిగా కొడదామండి. నిజంగా అందరికీ చాలా చాలా బాగా ఆడారమ్మా. ఇందులో విన్నర్స్ వచ్చి లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిన జ్యోతక్క గారికి మరొకసారి చప్పట్లు కొడదాం. అలాగే ఇంకొక ఇద్దరికి కూడా 9 చెప్పింది ఎవరైనా జయ గారు, అలాగే మాధవీలత గారు. 10 కాదమ్మా, మీరు 10 11? ఓకే. వీరి ముగ్గురికి మరి మరి చిన్న గిఫ్ట్స్ ఇద్దాము. వండర్ఫుల్గా అమ్మగారు వచ్చారండి. అందరికి నెక్స్ట్. ఓకే. సో సూపర్. ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా ఆడారు. సో అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మరి మనకి చక్కగా ఇంకొక గిఫ్ట్ అండి. ఓకే, ఇంకొక 2 అంతే కదా, అందరికి వచ్చిందండి. వనిత గారు అక్కడ ఉన్నారా? రావచ్చు. అలాగే ఇది కూడా ఇది ఇచ్చి. సో థ్యాంక్ యూ అమ్మా మీ పార్టిసిపేషన్కి. నా ఫ్రెండ్ కూడా ఒక్కసారి హాయ్ చెప్పండి. ఓ సూపర్. ఈరోజు మరి ఇంత మంది వచ్చారు కదా.
ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్. Hi Banu, how are you? Hi, I'm Sai. Okay, which class you study? UKG. UKG. Means how many kgs? Most to know. బ్యాగ్ ఎన్ని కేజీస్ ఉంటుంది? బ్యాగ్ 5. 5 కేజీస్ అట. అబ్బా, 5 కేజీస్, సూపర్. మీ డాడీ పేరు? Rakesh. రాకేష్. మమ్మీ పేరు? Roja. రోజా గారు కదా. సో సూపర్. అలా మీ చిన్నారి కూడా ఉంది కదా. చెల్లె పేరు ఏం చెప్పు వాళ్ళ బర్త్డే గర్ల్ పేరు? Vitkashi. మృతికశ్రీ. వెరీ నైస్. What's your favorite food? ఫేవరెట్ ఫుడ్ ఏంటి? Mango. మ్యాంగో. ఫ్రూటా? మ్యాంగో. అందరికి మ్యాంగో చాలా ఇష్టం. సరే, కొంచెం నా ఫ్రెండ్తో మాట్లాడదామా? ఓకే, సో ఒకసారి నా ఫ్రెండ్తో కొన్ని విషయాలు మాట్లాడదామండి. ఈ లైట్స్ కొద్దిగా పట్టాను. జున్ను, మీ నాన్న పేరు ఏంటి జున్ను? మమ్మీ నేను తొక్కేదేనే. ఓ, అల్లు అర్జున్ పేరు పెట్టుకున్నాడా? సరే జున్ను, తెలంగాణ స్టేట్ కి హూ ఇస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు. బాగుంది జున్ను. ఈ రోజు మన మృతికశ్రీ బర్త్డేకి వచ్చాం కదా, వాళ్ళ ఇంటి పేరు ఏంటి? చందా. చందా ఫ్యామిలీ. వెరీ గుడ్. గుర్తు పెట్టుకున్నావు? ఆర్ఆర్. ఆర్ఆర్. ట్రిపుల్ ఆర్ లో ఒక ఆర్ కొట్టేసి ఆర్ఆర్ అని గుర్తు పెట్టుకున్నావు. బాగుంది. సరే జున్ను, మినిమా సినోనిమ్ లో సేమ్ అర్థంగా ఏమనొచ్చు? మమ్మీ నాన్నని ఏమనొచ్చు? జుట్టు వీక్తారు. నీ జుట్టు కూడా వెక్తారు. సర్లే. సరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీకు ఇంగ్లీష్ తో పాటు తెలుగు కూడా వచ్చాట. పక్కొచ్చు. పక్కొచ్చా? ఓకే. సువాసన. ఇది పాటలు బాగా పాడతాను. నేను కోరస్ ఇస్తాను. కోరస్ ఇస్తావా? ఓకే. అమ్మాయి సన్నగా, అబ్బాయి దొడ్డుగా. అమ్మాయి సన్నగా. శివరంజని. దాని జడకు వేసిన ఆవు పేరేసిన. ఫేస్బుక్. అబ్బా, బాగుంది. ఫేస్బుక్ చదువుతున్నావు. ఇంత చిన్నప్పుడే ఫేస్బుక్ చదివితే పెద్దగా అయిన తర్వాత ఏం బుక్ చదువుతావు జున్ను? గిన్నిస్ బుక్. గిన్నిస్ బుక్. సూపర్. అవును, అమెరికాలో కరెంట్ పోయింది అనుకో, ఏం చేస్తారు జున్ను? కరెంట్ ఆఫీస్ కు ఫోన్ చేస్తారు. కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారు. మరి అదే జపాన్ లో కరెంట్ పోతే ఏం చేస్తారు? ఫ్యూజ్ చెక్ చేస్తారు. ఫ్యూజ్ చెక్ చేస్తారు. ఇండియాలో కరెంట్ పోతే పక్కింట్లో పోయి చూస్తారు. కరెక్ట్, పక్కింట్లోకి పోయి చూస్తారు. అట్లే చేస్తారు. నేనైతే హనంకొండ గోపాల్పూర్ లో ఉంటాను. అక్కడ ఉండే కుక్క ఏ విధంగా అరుస్తుంది? ఓ సూపర్. మన చందా రాకేష్ గారు ఉన్నారు కదా, వారి ఇంటి దగ్గర ఉండే కుక్క ఏ విధంగా అరుస్తుంది? అక్కడ అరవై లట్టుకుని అంటుకుంటది. అవును, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే లట్టుకుని అనుకుంటది. ఢిల్లీలో ఉండే కుక్క ఏ విధంగా అరుస్తుంది? ఏమైంది? ఎక్కడో ఢిల్లీ ఇక్కడికి వినబడతది. వినబడది. కరెక్ట్, ఎక్కడ ఉంటే ఇక్కడికి వినపడదు. సరే, మన ఇక్కడ చిన్నారి ఉంది కదా. భానుశ్రీ, మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మేధాంష్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ఓకే, మేధాంష్ ఉన్నాడు కదా. అగో ఇక్కడ చిన్న ప్రతికశ్రీ. హాయ్ హలో. ప్రతికశ్రీ దగ్గరికి వెళ్దామా మనం? yes. ప్రతికశ్రీకి షేక్ హ్యాండ్ ఇద్దామా? మన ఫస్ట్ ఎవరికి ఇద్దాం? అక్కయ్య. అక్కయ్యకి ఇద్దాం. థ్యాంక్ యూ భానుశ్రీ. థ్యాంక్ యూ. హాయ్ ప్రతికశ్రీ. హ్యాపీ బర్త్డే. హలో. హాయ్ హాయ్ ప్రతికశ్రీ. హ్యాపీ బర్త్డే టు యు. హలో. షేక్ హ్యాండ్ ఇస్తావా ప్రతికశ్రీకి? yes. ఓయ్. హలో. హలో ప్రతికశ్రీ. హ్యాపీ బర్త్డే టు యు. నా చుట్టూ తిరుగుతావా? నిజంగా భయపడతలేదండి. ధైర్య సాహస లక్ష్ములు వీళ్ళిద్దరు కదా.
ఒకసారి తాతయ్యని తీసుకొస్తాను. తీసుకురా. జయమ్మ అంత తెలుసా నీకు? అందరు తెలుసా? అమ్మా ఎలా తెలుసు నీకు? ఫంక్షన్కి వచ్చాను కాబట్టి తెలుసు. ఫంక్షన్కి వచ్చారు కాబట్టి తెలుసు. అమ్మా దుర్గమ్మ గారు నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? అమ్మకేంటి అసలు దుర్గమ్మ గారు మహారాణిలా ఉన్నారు తెలుసా? సూపర్ సూపర్ గా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం, బాగున్నారా? నాగేశ్వరరావు గారు బాగున్నారు తెలుసా? అప్పటి అక్కినే నాగేశ్వరరావు గారు లాగే ఉన్నారు. సరే తాతయ్య నీ పేరేంటి? డాక్టర్ ఏకదంతం. ఏకదంతం అంటే ఏంటి? ఒకటే దంతం, పైన ఒకటి కింద ఒకటి, పైన ఒక దంతం కింద ఒక దంతం. సరే తాతయ్య గారు రోజు మరి ఏం చేస్తుంటారు? మంద అదే తాలింపు వేసుకుంటాను. దేనికోసం? దగ్గు కోసం తాలింపు వేసుకుంటారా? సరే తాతయ్య గారు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు అందరూ వచ్చారు కదా, ఏదైనా భార్య భర్తలు బాగుండాలంటే ఒక 3 టెక్నిక్స్ చెప్పండి తాతయ్య. ఏంటి? అంతేగా భార్య అంతేగా అంటే భర్త కూడా అంతేగా అనాలి. ఓ సరే అని అంటే సరిపోతుంది. అలాగే భార్యని ఏమని పిలవాలి? ముద్దుగా అయినా ప్రేమగా అయినా బంగారం అని పిలవాలి. బంగారం అని పిలవాలండి. భార్యని బంగారం అని పిలవాలి. ఇంకేమని చెప్పాలి? నువ్వు చాలా అందంగా ఉన్నావు అనాలి. భార్యను అందంగా ఉన్నావని చెప్పాలి. ఇవన్నీ చెప్తే ఏం చేస్తుంది? చాలా చక్కటి భర్త అని కితాబిస్తుంది. వెరీ గుడ్, నువ్వు చెప్పేది నిజమే తాతయ్య. అప్పుడప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా భార్య ప్రేమగా చెప్తే ఎవరైనా వింటారు. హాయ్, ఎలా ఉన్నావు తల్లి? హాయ్. ఓకే, తెలుసా? భావనశ్రీ తెలుసు కదా? సెకండ్ ఇస్తావు తాతయ్యకి. థ్యాంక్ యూ. ఓకే సరే తాతయ్య తను జానీ జానీ ఎస్పప్ప పాట పాడింది తెలుసా? హలో ప్రతికశ్రీ రా. అవును, చిన్నారులకి ఏమన్నా టిప్స్ ఇస్తావా తాతయ్య? ఏం టిప్స్ ఇస్తావు? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. ఓ పొద్దున్నే లేవాలి, పొద్దున్నే పడుకోవాలి. ఓకే. హలో హాయ్. హలో ప్రతికశ్రీ, హ్యాపీ బర్త్డే. ఓకే సో మరి అవును, వృతికశ్రీ తాతయ్య పేరు తెలుసా నీకు? ఓకే, వీరన్న తాతయ్య ఒకరు. ఇంకొక తాతయ్య, అమ్మమ్మ తాతయ్య పేరు బాలాజీ తాతయ్య. పర్ఫెక్ట్ గా చెప్తున్నావు తాతయ్య. ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయితో మాట్లాడదాము. ఏ పేరు? నీ పేరు? అన్విత. వెరీ గుడ్ అన్విత. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్ చదువుతున్నావు. అవును, ఏమైనా టిప్ చెప్తావా అన్వితకి? మేధాంష్. హలో చిన్నారి తండ్రి బంగారు కొండ. అరే తాతయ్య వచ్చాడు చూడు. హలో మేధాంష్. మమ్మీ కుట్టి మమ్మీ దగ్గరే ఉంటున్నాడు. అవును, ఈ కాలంలో మమ్మీ దగ్గర ఉండడం బెటర్. సెల్ ఫోన్ కి దూరంగా ఉండాలి. చూడు అసలు భావనశ్రీ అన్విక జారుతుంటే పెట్టేస్తున్నారు. థ్యాంక్ యూ అన్విక, భావనశ్రీ. ఓకే సూపర్. అవును, నీ ఫేవరెట్ రోజు ఏం చేస్తుంటావు? పాటలు, డాన్స్. ఏం చేస్తుంటావు? సాంగ్స్. డాన్స్ చేస్తావా? ఒక డాన్స్ పెడదామంటే వీళ్ళిద్దరు కలిసి, చిన్నారులు భావన ఇద్దరు కలిసి ఒక సాంగ్ కి మీరు డాన్స్ చేయాలి ఇప్పుడు. డాన్స్ ఆల్ రౌండర్. డాన్స్ అనేది ఆల్ రౌండర్ అట. అంటే డాన్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి అన్ని వస్తాయట. అవును, మన భావనశ్రీ టిప్ చెప్పావా? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. భావన
పొద్దున లేవాలట, పొద్దున పడుకోవాలంటే 9 o'clock నైట్ పడుకోవాలి, 5 o'clock లేవాలి. సెల్ ఫోన్ కి కొంచెం దూరంగా ఉండాలి. ఏంటి నాది ఎప్పుడు పడిపోతుంది. సరే నీకు టానిక్ తాగిస్తాను తాతయ్య, మళ్ళీ కలుద్దాం. తేజ ఫోటో స్టూడియో దగ్గరికి వెళ్ళండి, చక్కటి ఫోటోలు వీడియోలు తీస్తారు అన్నయ్య. అన్న నమస్తే. ఓకే థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అన్విత కూడా చాలా బాగా చేస్తున్నారు కదా. వీళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దాం మనము. ఇక్కడ ఇంకొక చిన్న అమ్మాయి కూడా వస్తుంది. నిమ్మతోటి వనంలో అంటావా, ఏమంటావు నువ్వు? చూద్దాం. ఓకే, సో గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాల్సిందిగా మీరు వినిపడాలి. ఒక గిఫ్ట్. సో వారి మదర్ మన రోజా గారి చేతుల మీదుగా చిన్నారి ఇద్దరికి గిఫ్ట్ హ్యాంపర్ అంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ప్లీజ్. గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్. ఓకే, ఆ పాప కూడా ఇద్దాం. సో అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చినంటే గిఫ్ట్ కదా. ఎంత ఏజ్ అండి? 2 years. అదే ఫోన్ మహత్యం అసలు 1.5 year వల్లే బర్త్డే డ్యాన్స్ చేస్తున్నారు ఈ మధ్య. అలాగే ఇంకొక గిఫ్ట్ అమ్మ.
సో వండర్ఫుల్ గిఫ్ట్ హ్యాంపర్స్ మీ అందరికి మరి పోతుందండి. నాకైతే అదే అర్థమైంది. మళ్ళీ ఇస్తున్నారు. అమ్మ మీరు కూర్చోరా, పాపని తీసుకొని కూర్చోండి అమ్మ, ఒకసారి ఒక 2 నిమిషాలు కూర్చోండి. ఈరోజు పొట్టేటో భానుశ్రీకి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి కృప వీరందరిపై ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అయిపోయి బాగుంటే చప్పట్లు కొట్టొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలిచాము, ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజు చూస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి చూసాం కదా, మన చందా ఫ్యామిలీ మీ అందరినీ ఆహ్వానించింది. మరి మా వృద్ధకశ్రీ అక్కయ్య కూడా భానుశ్రీ చదివేది యూకేజీ, కానీ చక్కగా 5 kgs బ్యాగ్ రోజు తీసుకెళ్తూ కూడా చాలా బాగా డాన్స్ చేసిందని తెలియజేస్తున్నాను. మీ అందరూ మరి ఇక్కడున్న రాణి గారు కావచ్చు, మరి జయ గారు కావచ్చు, ఇల్లందు కావచ్చు, ఖమ్మం నుంచి వచ్చిన హర్షిత్ కూడా గట్టిగా చెప్పట్లు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి రాకతో మా చందా ఫ్యామిలీ చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై జన్మభూమి, జై అమరావతి తెలియజేస్తున్నాను. తర్వాత మరి చాలా సుకుమారంగా మాట్లాడు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చందా ఫ్యామిలీ, చందా వృద్ధకశ్రీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ప్రతి ఒక్కరు, చాలా మంది చిన్నారులు, పెద్దలు అందరూ వచ్చారు. మీ అందరికి కూడా ఇల్లందు, ఖమ్మం, చెన్నై, నెక్కొండ, వరంగల్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ రోజా గారు, రాకేష్ గారు మరి స్వాగతించారు. వారికి ఒకసారి హృదయపూర్వక స్వాగతం, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఉంటుంది. అలాగే మంచు లక్ష్మి, కరోనా కాదది కరోనా ఆశిప్పిలోనికి ఇతపడతారు అన్నమాట. టుడే చందా ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసింది. అందరికి హార్టీ వెల్కమ్. అండ్ టుడే వృద్ధకశ్రీకి హ్యాపీ బర్త్డే చిన్నారు తల్లి. మీకు నాన్నగారు రాకేష్ గారు, అమ్మ రోజా గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క చిన్నారులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మీ సమయాన్ని ఇచ్చి ఈరోజు మా చందా ఫ్యామిలీ వృద్ధకశ్రీ పుట్టినరోజున మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆశీస్సులు అందజేయడానికి విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ పుట్టినరోజుగా మా చిన్నారి వృద్ధకశ్రీకి పుట్టినరోజు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఉచ్చారక్కయ్య, ఉచ్చారు చెల్లమ్మ. అలాగే ఈ మధ్య కాలంలో నీళ్ళలో ఉండేటువంటి ఎనిమల్స్ పేరు చెప్పురా. నీళ్ళలో ఉండే ఎనిమల్ పేరు సార్ చేప సార్. 190 దేశాలు తిరిగాడు. ఈ రోజు మా చందా ఫ్యామిలీ పిలిచింది. ఈ ఫంక్షన్ కి నేను రమ్మని కూడా మా రాకేష్ చెప్పాడు. చాలా ఆనందంగా ఉంది అని ఇలా అంటున్నారు. అలాగే కమెడియన్ గా ఉంది మారమ రుస్తేజ్ అంటే, ఒకసారి మారమ రుస్తేజ్ గట్టిగా చెప్పలు కొట్టండి. ఆరుష్ అట, ఆరుష్. ఓకే, నాకన్నా హైట్ ఉన్నాడు కదా. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్ లోనే ఇంటున్నానండి. 10th క్లాస్ వచ్చే వరకు చాలా హైట్ అయిపోయి మన ఎవరు అమితాబ్ బచ్చన్ లాగా అవుతాడు కావచ్చు. సో నేను ఒక డైలాగ్ చెప్తాను. అదే డైలాగ్ నేను మళ్ళీ చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి. చాలా ఈజీ డైలాగ్. ఏందిరా గబ్బున కొడక వాడిని పండబెట్టి పీక కోసి కూజలు శంబులైతే. ఈ డైలాగ్ ఓకేనా? చాలా ఈజీ. నేను మధ్య మధ్యలో నీకు చెప్తుంటాను, నువ్వు చెప్పాలి. ఓకేనా? ఏందిరా గబ్బున కొడక వాడిని పండబెట్టి పీక కోసి కూజలు శంబులైతే. వావ్, సూపర్ గా చెప్పారు. చెప్పలు కొట్టండి. తను మైక్ ఇలా 7th క్లాస్ లోనే ఇవాళ ఫస్ట్ టైం అనుకుంటా కదా. మీ మమ్మీ డాడీ పేరేంటి? మురళీ మోహన్, అలాగే అనుష గారు. మారం కదా మీ ఇంటి పేరు? ఓకే, నేను ఇప్పుడు మర్చిపోను ఇంకా మారం అని చెప్పి. ఎక్కడ ఉంటారు మీరు?
బిఎన్ రెడ్డి హనంకొండ, హైదరాబాద్. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదామండి ఆరుష్కి. సూపర్. నీ ఏంటి అంబిషన్ కానీ గోల్ ఏంటి? పెద్దగా తర్వాత ఏమవుతావు? ఓకే, హ్యాపీ బర్త్డే వృతికశ్రీ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో సూపర్. అలా ఎగురుతున్న జెండా మనదే. పాడుతుంటారు, లేకపోతే ఇంకొక పాట పాడుతుంటారు. కానీ మన పొలిటికల్ లీడర్స్ మాత్రం చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా అనేటువంటి ఒక పద్యాన్ని ఒక ముగ్గురు పొలిటికల్ లీడర్స్ ఇచ్చారండి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే మన మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చాం. ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిట్టి చిలకమ్మ అనే పద్యాన్ని మాట్లాడుతున్నారు. ఏదో చూస్తే చిట్టి చిలకమ్మ మరి అమ్మ కొట్టిందంతనే వస్తున్నాను. ఆ విధంగా ముందుకు పోయి చిట్టి చిలకమ్మ మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్రతి ఒక్కరు అని చెప్పి జయ జన్మభూమి జయ అమరావతి అంతనే వస్తున్నాను. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తే చిట్టి చిలకమ్మ అమ్మేందుకు కొట్టిందని అడుగుతున్నాను. సామాజిక ప్రయోజనం కోసం కొట్టిందా, లేకపోతే మరి ఇంకేదైనా చేస్తున్నారా? నేను ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయలేదు, వారు గుర్తుపట్టారు జగన్మోహన్ గారిది కదా. వెరీ గుడ్. సో ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మధ్య నుంచి షర్మిల గారు వచ్చారు. అమ్మ చిట్టి చిలకమ్మ, నిన్ను మీ అమ్మ కొట్టగానే 108 కోట్లకి పోయావా? ఏం చేసావు తల్లి అని ఆవిడ అంటుంది. ఆ తర్వాత మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది, అమ్మ కొడితే నువ్వు ఏం చేయాలి? రూములో పోయి తలుపేసుకొని ఎడవాలి. ఏం చేసినావు? ఆదిలాబాద్ ఉరికినావు పండు కోసుకొని మందేసుకొని తాగాలి. ఎట్లా? పండ్లలో కలుపుకొని తాగాలి, జ్యూస్ చేసుకోవాలి. ఏం కథం దుకాణం బంద్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. సో సూపర్ గా జరుగుతున్న ఈనాటి మన వృతికశ్రీ బర్త్డేలో ఒక చిన్న గేమ్ ఆడదామండి. మదర్ పేరెంట్స్ ఎవరైతే చిన్న గట్టిగా చెప్పట్లండి. సూపర్. అనుష గారు ఇంతమందికి మన ఆరుష్ వాళ్ళ మదర్ కదా, వారు వెరీ గుడ్ అండి. సూపర్. నీ పేరమ్మా మళ్ళీ ఒకసారి? అన్విత. మన్విత. చిన్న పేరు వర్ణిక. నీ పేరు? భానుశ్రీ. అబ్బా సూపర్. కళ్యాణి మా వృతికశ్రీ యొక్క చిన్నమ్మ. అలాగే నీ పేరు? అమ్మ పాప పేరు రియా దక్ష. మీ పేరు? రమ్య గారు, రియా దక్ష. అందరికి ఒకసారి కొంచెం ఇచ్చారు. సో ఏం లేదు, గేమ్ ఏంటంటే మీ పిల్లల్ని మీరు ట్రై చేయాలి. ఆ అమ్మాయి బర్త్డేకి అక్కడ ఊకే స్వీట్స్ కోసం చూస్తుంది. నీకు తప్పకుండా ఇస్తాను. టైం కూడా 1:30 అయింది కాబట్టి స్వీట్స్ కోసం నాలాగే బాగా ఇష్టం ఉన్నట్టుంటుంది స్వీట్స్ అంటే. సో చూద్దాం. టైం నేను పెడుతున్నాను. ఓకే, మరి మీకే బరువు అయిపోద్ది, ఆ స్వీట్ కూడా బరువు అయిపోద్ది. సో ఒకసారి చూద్దామండి. మా సౌండ్స్ ఉంటే తనే మరి అమ్మో ఏంటి ప్రయోగాలు బాగానే చేస్తున్నారు. చూద్దాం. కూర్చున్న వాళ్ళు చాలా ఇస్తున్నారు ఏంటి సూచనలు, సజెషన్స్ కదా. సో మ్యూజిక్ స్టార్ట్ కాగానే అది పెడతాం. వచ్చిందా అంటే నిమ్మతుడు వరంలో ఒక సాంగ్ పెట్టారు. ఆ కాంపిటీషన్ బాలు కూడా ఎక్కుతున్నారు. ఓకే, అట్లా పైకి మీకు అట్లా అంటే పాప అక్కడ నేను బాబు నిలబెడతామా? అక్కడికి ఎత్తుకోవాలి పైకి. కొద్దిగానే అనుకుంటారండి. వండర్ఫుల్. అబ్బాబాబా ఏంటంటే అసలు మదర్స్ అంటే 24/7 అదే. అందరికన్నా అదృష్టం ఈ అమ్మాయికి అనిపిస్తుంది. అసలు చిన్నపిల్లలు వాళ్ళంతా కదా. స్టాప్ అమ్మ, స్టాప్ పాప, పెద్ద పరీక్ష అయిపోద్ది కదా. థ్యాంక్ యూ. అయిపోయింది గేమ్. అట్లాగే ఉండండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నిజంగా 24/7 అసలు ఎప్పుడు అవి నా దారి రహదారి, లేదంటే మొన్న శివగామిగా నా మాటే శాసనం. మీ పాపకి అలాగే ఏమైనా చెప్తారా? తనకి రోజు ఏం చేస్తుందని మీ పాప గురించి ఒక మాట చెప్పండి. తన మంచి లక్షణాలు ఏదైనా ఒకటి.
తను ఎక్కువ గేమ్స్ ఆట, చప్పట్లు కొట్టాలి ఒకసారి, ఆటలు ఆడుతుందట. వెరీ గుడ్. సెల్ ఫోన్ అయితే కాదు కదమ్మా, సెల్ ఫోన్ కాకుండా ఎక్కువ ఆటలు ఆడుతుందట. వెరీ గుడ్. ఆ అమ్మాయి ఇంకొకరికి కూడా వాళ్ళ కేక్ కూడా ఇస్తుంది. చూసారా, అదే అసలు ప్రేమ అంటే. చప్పట్లు కొట్టచ్చు, ఏం కాదు, ఒక నిమిషం అట్లా కెమెరా కోసం. తను కూడా నాలాగా యాక్టింగ్ చేస్తుంది. సో ఇంకా అమ్మా నన్ను హాయ్ అని చెప్పమని చెప్పండి ఒకసారి. హాయ్ అని చెప్పిన మైక్ లో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఓకే, బెలూన్ కావాలంట. బెలూన్ ఇస్తే తను హాయ్ చెప్తారు, వెనుక వైపు చూపిస్తుంది చెయ్యి. సో మేధాంష్ హాయ్. మీ మేధాంష్ గురించి ఒక మాట చెప్పండి. ఒక మంచి క్యారెక్టర్ అండి. ఏదైతే తను గేమ్స్ ఆడుతుంటాడో అదే ప్లేస్ లో మళ్ళీ పెడతాడట. వెరీ గుడ్ మేధాంష్, సూపర్ నువ్వు. నెక్స్ట్ ఈ అమ్మాయి వర్ణిక, తను కూడా ఇది అక్కడ ఆ ప్లేస్ లో పెడుతుందా ఏంటి చెప్ప, నిద్ర వస్తుందా చూడండి. సో చెప్పండి అమ్మా తన గురించి ఒక మాట. అయితే మీ పేరు అన్నపూర్ణ అని పెట్టాలి. ఫుడ్ తినడం కన్నా అందరికి పెట్టడం మీదే ఎక్కువ దృష్టి అట. సూపర్, నిజంగా ఇది ఒక మంచి లక్షణం. అది మీకు తెలుసో లేదా అమ్మ? వండర్ఫుల్. అమ్మ మీరు చెప్పండి మీ పాప గురించి. తాతయ్య పేరేంటి? రాములు. అవునా, శ్రీరాముడే. ఓకే, నువ్వు చెప్తానా? నువ్వు చెప్పు. అమ్మమ్మ గురించి, అమ్మమ్మ గురించి ఏం చెప్పేదన్నా? బాగా డాన్స్ చేస్తుందా? చూసారా ఆన్సర్స్ ఎలా చెప్తున్నారా పిల్లలు ఈ కాలంలో? బాగా డాన్స్ చేస్తుందా? ఎవరిని చేపిస్తుంది? తనే చేస్తుంది. ఏ పాట బాగా చేస్తుంది? రాను బొమ్మాయికి రాను. మరి ఇప్పుడు నువ్వు అందరు కలిసి చిన్నగా ఒక స్టెప్ అండ్ కెమెరా కోసం. సూపర్, చప్పట్లు ఒకసారి మనందరం చప్పట్లు కొడదాం. అమ్మ మాధవి గారు చిన్న చిన్న స్టెప్ అంట. వండర్ఫుల్. మాధవి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అది మన కాంపిటీషన్ ఏమంటారు, ఆ స్పిరిట్ ఉండాలి. వండర్ఫుల్. అమ్మ కళ్యాణి గారు అట్లా ఉండగా ఏదో ఒక స్టెప్ మీరు కూడా అమ్మ వదిలిక వాళ్ళ మదర్ ఒక స్టెప్. సూపర్ అప్ప. అదే రావచ్చు. అదొక స్టెప్ కెమెరాలో బంధించడానికి అంతే. అమ్మ కవిత గారు అండ్ అమ్మ మీరు రావచ్చు ప్లీజ్. అందరూ ఒక స్టెప్ అట్లా ఇంకో వేరే సాంకేతిక అమ్మ మాధవ్ గారు వెంటనే వాళ్ళు ఏది తింటాం. మీ డాడీ ఉన్నాడు, పెద్దిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. వండర్ఫుల్. మీరు వావ్. అమ్మ మీ నాన్న పెద్దోడు, ఊళ్ళంతా ఇక్కడ మనకి చిన్నోడు అంతే. ఏముందండి, చాలా ఈజీ. వండర్ఫుల్.
మొక్కమప్పుడు మా నాయన పండు పుట్టినమంటనే Wonderful. నేను పుట్టినప్పుడు మా నాయన నిండు అమసలంటనే ఓ నాయన మా నాయన మొక్కమప్పుడు మా నాయన పండు పుట్టినమంటనే ఓ నాయన మా నాయన పుట్టినట్టే రకసిన ఊయల పుట్టనంటనే సూపర్ వండర్ఫుల్. పెరుగల్ల పెట్టి రెట్టి బిడ్డనోరవ సిలుక కబురాలే నన్ను చేసి పెంచలేనోరవ సిలుక సూపర్ అమ్మా, సూపర్, చాలా చాలా అద్భుతం. మీ పేరమ్మా? చిన్నారి మేధాంశు కూడా తీసుకున్నాను, గిఫ్ట్ తీసుకో. సూపర్. ఒకవైపు కళ్ళందారు, ఒక గిఫ్ట్, నోట్లో మంచి ఫుడ్. బాబా చిరు చిరు చిన్నారివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి నీ అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కులుకు అన్ని అన్ని చిత్రాలే. చిన్నారు పరికిణి పరుగుల కిలకిలలాగోదారి, అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి, కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిల పూకోణి. కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి, కనురెప్ప వేయగా చూస్తున్నా నాలో ప్రాణ. అల్లారు ముద్దైనా ఆకోరు ముద్దైనా నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటాను. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా, నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా, ఎందాకైనా నీతో రానా.
ముందుకు రావచ్చు. సూపర్, వండర్ఫుల్. ఒక్కసారి రమేష్ భయ్య, రాకేష్ భయ్య ఇద్దరు. అమ్మా మీరు కూడా, రోజు గారు ఒకసారి అక్క మీరు కూడా మా పల్లవి కళ్యాణి అంతే. బాలాజీ గారు మీ ఇద్దరు. ఏయ్ అమ్మా బాలాజీ గారు చెయ్యి. అక్క నాగేశ్వరరావు గారు, నాగేశ్వర గారు అక్క చెయ్యి. ఒక్క నిమిషం బాయిగడ్డ వేయండి అన్న అంతే. అంతే సూపర్. వావ్, మా వృద్ధి పట్టుకొని డాడీ చూడండి. వండర్ఫుల్. చందా ఫ్యామిలీ పండగ సూపర్ అండి. వావ్, మేధాజ్ కూడా. వావ్, మారుతి అడ్డగొట్టేస్తుంది. వండర్ఫుల్ సూపర్. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుజ్జి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ మూడు రూపాల కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుజ్జి కన్నా.
తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి భవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి లాలా 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 Happy birthday to you. Happy birthday to you. Happy birthday, and the star burn tonight. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో ఎన్నెన్నో
ఆశలతో పెంచానమ్మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచలేని కన్నుల్లో నా తల్లివి నువ్వో నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కన్న తల్లి పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హరే హై అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హరే హాయ్ అనుకుందామా రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనే మీ మమ్మీ హై పిచ్ లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుందే మన తుమ్ములు డ్యూయెట్ కల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం
చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. తదుపరి కథ ఒట్టుగా. ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో కనిపించావే గుట్టుగా. చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరూ లేని లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే ఏ మాయో మరి ఏమో నరనరమో నైలునదాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అరగరగా సమయములో తొలి కథగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
సుఖం